కుషాయిగూడ పరిధిలో హంగామా క్రియేట్ చేసిన ఇద్దరు పోకిరీలు పట్టుబడ్డారు. సైరన్ వేసుకుని కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుతో ఓ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా కిలోమీటర్ వరకు కారుతో ఈడ్చుకుంటూ వెళ్లారు. కారును ఏకంగా ఆ వ్యక్తిపై ఎక్కించి పరారైన పోకిరీలు ఎట్టకేలకు దొరికారు. హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో ఓ బొలెరో వెహికల్ తో సైరన్ వేసుకుని ర్యాష్ డ్రైవింగ్ తో హంగామా చేసిన యువకులను పోలీసులు పట్టుకున్నారు. రద్దీ రోడ్లపై మద్యం మత్తులో ఓవర్ స్పీడ్ తో వెళ్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఓ వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్ వరకు కారుతోనే ఈడ్చుకుంటూ వెళ్లి రాక్షసుల్లా ప్రవర్తించారు. అలాంటి ఇద్దరు సైకోగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బొలెరో కారు నంబర్ ఆధారంగా ఆ ఇద్దరు యువకులను మహేష్, తరుణ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండటమే కాకుండా కారును ఓవర్ స్పీడ్ గా ర్యాష్ గా నడిపినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామంటున్నారు. బొలెరో కారుపై తెలంగాణ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అని రాసి ఉంది. దీని ఆధారంగానూ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. మహేష్ తండ్రి తెలంగాణ కన్స్యూమర్ రైట్స్ సెక్రటరీ వెహికల్ కి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సెక్రటరీ అందుబాటులో లేనప్పుడు మహేష్ తండ్రి ఆ కారును నేరుగా ఇంటికి తీసుకుని వస్తుంటాడు. ఇదే తరహాలో కారును తీసుకొచ్చాడు. ఇంటి వద్ద కారు కనిపించడంతో తండ్రికి తెలియకుండా కారు తీసుకుని స్నేహితుడు తరుణ్తో రోడ్డెక్కాడు మహేష్. ఇద్దరు మద్యం సేవించి కారును స్పీడ్గా నడుపుతూ న్యూసెన్స్ చేశారని, కారుకి సైరన్ కూడా ఉండటంతో సైరన్ మోగిస్తూ స్పీడ్గా వెళ్తూ పైశాచికానందం పొందినట్లు చెబుతున్నారు పోలీసులు. ఈ ఇద్దరు యువకులు స్థానికంగా పెయింటర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించామన్నారు. కారు సతీష్ మీదికి ఎక్కడంతో ఆయన ప్రైవేటు పార్ట్ నుజ్జునుజ్జయింది. కాలు విరిగింది. అప్పటికే వీపంతా చెక్కుకుపోయి ఎముకలు బయటికి తేలాయి. తీవ్ర గాయాల పాలైన సతీష్ ను వాహనదారులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి పోకిరీలను ఊరికే వదలవద్దని సతీష్ బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప సామాన్యులు రోడ్ల మీదికి వెళ్లే పరిస్థితి లేదని చెబుతున్నారు.